నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఆశల గల్లంతైని ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా తెలియని కార్మికుల జాడ. సొరంగం లోపలికి 3 బృందాలుగా వెళ్ళిన సహాయక సిబ్బంది అక్కడి బీతావాహ పరిస్థితి చూసి ఆశలు వదిలేసుకున్న యంత్రాంగం. పరిస్థితి ఆశాజనకంగా లేదని జూపల్లి కృష్ణారావు మంత్రి చెప్తుండు. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్ అట, అంటే ర్యాట్ లెక్క లోపలికి పోయేటోళ్ళు, ఎలక లెక్క, వాళ్ళని కూడా రంగంలోకి దిరిపారంట. చిన్న చిన్న కన్నాలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళకి ఆ నైపుణ్యం ఉంటుందట. కార్మికులపై మట్టి శిథిలాలు పడి ఉండవచ్చు అనే అనుమానాలు, లేకుంటే మట్టితో మూసుకుపోయిన భాగం అవతల వైపు ఉండవచ్చు అనే భావన. ఏదైనా అద్భుతం జరిగితేనే వారు ప్రాణాలతో ఉంటారని చర్చ. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వాళ్ళు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదట. 200 మీటర్ల మేరకు మట్టి బురద పేరకపోయినాయట. గింత చీమదూరి సందు కూడా లేదు. కనీసం ఆక్సిజన్ అవతలకి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా లేదట. ఆక్సిజన్ ఛానల్ కూడా కట్ అయిపోయిందట. 200 మీటర్ల పొడుగున మట్టి బురద పేరకపోయింది, మొత్తం కుక్కినట్టు అయింది. మరి ఆ మట్టి కింద పడ్డారా, లేదంటే అవతలున్న ఈ ఆక్సిజన్ లేక ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందా? మొత్తానికైతే ఆశాజనకంగా లేదు పరిస్థితి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. పైకప్పు కూలిన చోట 200 మీటర్ల మేర మట్టి రాళ్లతో నిండిపోయినట్టు అంచనా. ఆ ప్రాంతానికి 100 మీటర్ల సమీపం వరకు మాత్రమే వెళ్ళగలిగిన రెస్క్యూ సిబ్బంది. భారీగా నీటి ఓట, బురద, శిథిలాల వల్ల ముందుకు కదలలేని పరిస్థితి. వీటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తే పైకప్పు మళ్ళీ కూలవచ్చు అనే ఆందోళన. ఇది ఆ శిథిలాలని ఒకళ్ళు తొలగిస్తే మళ్ళీ పైకప్పు కూలి మొత్తం ఇంకా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. అదొకటి ఉందట. ఓట బాగా వస్తుందట, వరద. ఆ ఓట వల్లనే నాని కూలింది అసలు. ఇప్పుడు దాన్ని తొలగిస్తుంటే మళ్ళీ కుప్పబడింది పైనుంచి. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు. 8 మంది ప్రాణాలు చాలా సంకటంలో ఆశలు గల్లంతైనట్టే అనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. 2 మంత్రులు కూడా అక్కడే ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఇది సహాయ చర్యలకు నీటి లీకేజీ అడ్డంకి వస్తుంది. టన్నెల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పిండు. ఆర్మీ, నేవీ, డిజాస్టర్ టీమ్స్ నిపుణులతో రెస్క్యూ ఆపరేషన్. ఈ అంశంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపాటు. ఇక దీంట్లో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇది అనివార్యంగా జరిగిన ప్రమాదం, అనుకోకుండా జరిగే ప్రమాదం. ఇక దాన్ని రాజకీయం కంటే ముందు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, తర్వాత మీరు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. ఇది ఒక వార్త సాక్షి పేపర్లో. ఆశలు గల్లంతైనట్టే అనేది వాస్తవం కనపడుతుంది. ఇగో ఇది టన్నెల్ భారీగా పేరుకుపోయిందట. బురద, ఇగో ఇక్కడ బురద కనపడుతుంది. బురద, రాళ్ళు, మట్టి, శిథిలాలు అన్నీ పడ్డాయి. దాన్ని తొలగిస్తే గ్రిప్ పోయి మళ్ళీ కింద పడే అవకాశం కూడా ఉందట. ఏం చేయాలో తెలియని పరిస్థితి. రైట్, ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. కాపాడండి ప్లీజు, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి. సర్కారుకు అందిన విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్. గతంలో లాబింగ్ చేసి బదిలీ నిలిపేయించుకున్న ఆఫీసరు సెక్రటరియట్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలులో గోల్మాల్లో ఆయన హస్తం ఉందట. మరి ఆయన ఎవరో ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఢిల్లీ పోయే పని లేదు. ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్సర్న్ మంత్రి వినకపోతే ఢిల్లీ పోయి లాబీ చేసుకునే అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల. సెక్రటరియట్లో ఎలక్ట్రానిక్ మిషన్లు జరిగిన దానిపైన కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది విజిలెన్స్కి ఫిర్యాదులు ఇచ్చింది. దానిపైన నివేదిక రిపోర్ట్ రెడీ అయిందట. ఆ అధికారిపైన చర్యలకు ఆల్రెడీ రెడీ అయింది ప్రభుత్వం. ఈ లోపల ఢిల్లీ పోయిందట. ఆ నుంచి ఫోన్ చేయించి రేవంత్ రెడ్డిని దాన్ని మూసేయనే పరిస్థితికి. అంటే ఇది కూడా ఉంది. ఛానల్ బ్యాక్ డోర్ ఛానల్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కదా, ఢిల్లీలో ఉంటుంది దాని అధిష్టానం నుంచి కొంతమంది ఏది పెండింగ్ బిల్లులు చేయించుకుంటున్నారు, అధిష్టానం నుంచి చేపించుకో. ఇక ఇట్లాంటి ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు, కావాల్సిన దగ్గర పోస్టింగ్లు కూడా ఇక్కడైనా పోతే అధిష్టానంతో చేపించుకునే. అంటే బాస్ ఇవాళ రేవంత్ రెడ్డి కాదు, పైన రాహుల్ గాంధీ లెవెల్లో టీం ఉంటుంది. ఇక ఆ బాస్తో చేపించుకోవడానికి ప్లీజ్ నన్ను కాపాడండి, నా మీద చర్యలు తీసుకోవద్దు. ఆ స్కామ్ వెనక మరి ఎవరున్నారో ఏందనేది తెలియదు, కానీ మొత్తానికైతే ఆ స్కామ్ వెనుకున్న ఆఫీసర్ గతంలో కూడా ట్రాన్స్ఫర్ కాకుండా ఆపుకుండట. అయ్యాల పని అయింది కాబట్టి ఇవాళ కూడా అయ్యే అవకాశం ఉంది. అది బదిలీ చేస్తామని ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితుల్లో అడిగిపోయి చెప్పించుకొని బదిలీ ఆపుకుండట. మరి ఇవాళ కూడా అయిపోద్ది, ఎందుకు కాదు? సరైన టైంలో బీజేపీలోకి రేవంత్ వెళ్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపాయికార ఒప్పందం ఉంది. అమృత్ టెండర్ల నుంచి మొదలు సివిల్ సప్లై స్కామ్ వరకు అన్నీ దాంట్లో భాగమే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతుండు.
సరైన టైంలో బీజేపీలోకి వెళ్తాడు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేటీఆర్ నిన్న బాంబు పేల్చిండు. ఎప్పటి నుంచో చెబుతున్నాడు బీజేపీకి కాంగ్రెస్ సంబంధాలని, రేవంత్ రెడ్డితో లోపాయకార ఒప్పందం ఉంది, బీజేపీ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది, రక్షణ కవచం లెక్క బీజేపీ ఉంది అంటాడు. నిన్న డైరెక్ట్గా అసలు పార్టీలోకి పోతాడు. సరైన టైం రాగానే బీజేపీలోకి జంప్ అవుతాడు. దాంట్లో భాగంగానే ఈ అమృత్ టెండర్లు కానీ, సివిల్ సప్లై స్కామ్ కానీ వీటన్నింటిని మూసేసే కార్యక్రమం జరుగుతుంది అని ఆయన చెప్తుండు. మరి నిజంగా బీజేపీలోకి పోయే అవకాశం ఉందా? అంత ఈజీయా అంటే ఆయన ఒక రాజకీయ ఆరోపణ అయితే చేసిండు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుంది, కులగణను అడ్డుకుంటున్నామన్నది అవాస్తవం. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రిజర్వేషన్లు 14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందట. మరి ఎందుకు ఆగుతుంది? బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నామని ఒక కేంద్ర కేబినెట్ మంత్రులు హోదాలో మీరు చెప్పినాక చట్టం చేయాల్సిన అవసరం లేదని మళ్ళీ ఎందుకు వస్తుంది మాట చేయండి చట్టం. బీజేపీ మద్దతు ఇస్తున్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం చేయడానికి అభ్యంతరం ఏంది? ఏ పార్టీ వ్యతిరేకిస్తుంది? మరి చట్టం చేసేయండి. లేదట చట్టం చేయకుండా కూడా ఇవ్వచ్చట. ఎట్టిస్తారు చట్టం చేయకుండా? 1992లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది 50% రిజర్వేషన్లు దాటొద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలే కలిపని. ఇవాళ 64% వస్తుంది. 42% బీసీలకి, 15% ఎస్సీలకి, ఒక 6-7% ఎస్టీలకు కలిపితే మొత్తం 64% వస్తుంది. 64% అంటే 14% పెరుగుతుంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మించి. దానికి చట్టం చేయాలి. ఫలానా స్టేట్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు కలిపి రిజర్వేషన్ 50% సీలింగ్ని ఎత్తేస్తున్నాం మేము, దీనికి చట్టం చేస్తే అప్పుడు ఏ కోర్టు ఏం చేయలేదు. మీరు చట్టం చేయరు, చట్టం చేయకుండా కూడా ఇవ్వచ్చు అంటుండే. అంటే ఇవ్వచ్చు అంటే ఏంది? మళ్ళీ కోర్టుకు పోవాలి ఒకడు. నిజంగానే మీ పైన మీకు బీసీల పైన మీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే చట్టం చేయాలి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ చట్టం చేసి పంపిద్దాట, దాని ఆమోదం తెలపండి, పార్లమెంట్లో చర్చ పెట్టి చట్టం చేయండి, అయిపోద్ది, సింపుల్. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలట. 19వ విడత నిధులు విడుదల చేయనున్న ప్రధాని బీహార్లోని బగల్పూర్లో వేదికగా 9,80,00,000 మంది లబ్ధిదారులకు 22,000 కోట్లు జమ. ఇలా రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 3వ విడత ఒక్కొక్క విడతలో 2,000 వేస్తారు. 2,000 ఇది 3వ విడత 6,000 కంప్లీట్ అయింది. 3వ విడత పీఎం కిసాన్ అయితే వచ్చింది. ఇలా తెలంగాణ రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూసే పరిస్థితి. ఎడిపోయింది రైతు భరోసా. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు వేశారు. ఇక అక్కడి నుంచి మళ్ళీ సప్పిడి లేదు. ఇప్పుడు ఆ మధ్యలో కూడా ఆ లోపు ఉన్నోళ్ళు కూడా కొంతమందికి పడలే డబ్బులు. వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ 3 తర్వాత పైన రైతుల పరిస్థితి ఏంటంటే సమాధానం లేదు, మళ్ళీ సప్పిడి చేయట్లే. ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, దానికి సంబంధించిన అధికారులు ఎవడు మాట్లాడలే. ఇక రైతులు ఎదురు చూడాలి, కళ్ళు కాయలు కాసిందా చూడాలి. ఒక ప్రకటన కూడా లేదు. 3 ఎకరాల వరకు వేశారు. జనవరి 26 నుంచి ఇప్పటిదాకా వేసుకుంటే నెల అయింది. మరి దాని తర్వాత ఏంటంటే సమాధానం లేదు. మళ్ళీ డబ్బులు గల్లా నిండాక మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో. బడ్జెట్ లేనట్టుంది, అందుకే వేయలే. 3 మించి వేయట్లేగా. వేస్తే ప్రకటన వచ్చేది. కాబట్టి బడ్జెట్ మళ్ళీ రాగానే మళ్ళీ ఏమైనా ట్యాక్సులు అయ్యి రాగానే, జీఎస్టీ అయ్యి రాగానే, జమ కాగానే మళ్ళీ ఇస్తారు. ఇది మార్చి 31 వరకు ఈ ప్రాసానం సాగుతూనే ఉంటుంది. ఇది పీఎం కిసాన్ అయితే ఈరోజు పడుతుందట. ఇక దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తారు పాపం. ఏది? రైతు భరోసా కోసం. 3 ఎకరాల పైన ఉన్నోళ్ళు. బీజేపీ అట బీసీల పార్టీగా మారిందట. ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు చెప్తారు. ఎప్పుడు మారింది? వాళ్ళు చెప్పారు. బీజేపీ బీసీల పార్టీగా మారిందని ఎవరు చెప్పారు మీకు? అంటే మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి బీసీల పార్టీ అయినట్టు. అది ఎట్లా అవుతుంది? అది బీసీల పార్టీ. ఎవరున్నారు బీసీ? దాని అధ్యక్షుడు ఎవరు? ఇయ్యాల కిషన్ రెడ్డి. ఎట్లా బీసీల పార్టీ అయింది? బీసీల పార్టీ అయితే దేశవ్యాప్తంగా రేపు జరగబోయే జనాభా లెక్కల్లో కులగణనతో చేస్తామని చెప్పిస్తారా మీరు? 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పిస్తారా? బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టం చేపిస్తారా? ఇవన్నీ అయితే అప్పుడు బీసీల పార్టీ అని చెప్పొచ్చు. ఉట్టినే మీరు ఉన్నారు కాబట్టి అందులో బీసీల పార్టీ అంటే ఎట్లా? రైట్. ఇది దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. టన్నెల్ నిండా బురద ఉంది. సొరంగం లోపల చిక్కున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన. టీబీఎం నుంచి 400 మీటర్ల వరకు కూరకపోయిన మట్టి, ఐరన్ షీట్లు. టన్నెల్ నిండా పాపం బురద పేరకపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సచివాలయంలో పగుళ్ళు భవనంలో చాలా చోట్ల ఉన్నాయి.
బయటకు అందంగా కనిపించేందుకు నట్లు బోల్డ్తో రైలింగ్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా వర్షపు నీరు చేరి తుప్పు పట్టి ఊడిపడిన జిఎఫ్ఆర్సి ఫ్రేమ్ అట. భవనం లోపల పిల్లర్ల ఫ్రేములకు పగుళ్ళు. ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక. సచివాలయంలో మొత్తం పగుళ్ళే ఉన్నాయట. అంటే మొత్తానికి కేసీఆర్ అది మేడిగడ్డ కట్టినా, కాళేశ్వరం కట్టినా, సుందిళ్ళ అన్నారం ఏది కట్టినా పగుళ్ళు, కుంగుబాట్లు ఉన్నట్టే సచివాలయం కూడా ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. దానిపైన విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. బయటికి చూస్తే మంచి షోకేసుల బొమ్మలకు కనపడుతుంది సెక్రటరియట్. లోపల లొటారమేనట. పైన పటారం, లోపల లొటారం అయింది సెక్రటరియట్ కథ. వర్షం వస్తే నీళ్ళు గారుతాయి. ఆ నీళ్ళు గారి ఆడ తుప్పు పట్టింది. తుప్పు పట్టి కూలి కింద పడే పరిస్థితి రైలింగ్లు. ఇది 100 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన సెక్రటరియట్ పరిస్థితి. మరి ఏమనుకోవాలో, ప్రభుత్వాలు చేస్తున్న పనులు ఎంత చక్కగా ఉన్నాయి అనేది ఇక దీన్ని బట్టి అర్థమైంది. ఇప్పుడు అదే 1 లక్ష రూపాయలు బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో లోన్ ఇస్తే వాడిని సతాయిస్తారు. నువ్వు ఏడబెట్టి, నువ్వు ఏం కథ, ఇదేంది అదేంది ఏదో ఈయన ఇచ్చి పొడిచినట్టు. మరి 100 కోట్ల రూపాయలు తీసిపోయి నీళ్ళలో పోస్తే వీళ్ళని ఏం చేయాలి? మరి వీళ్ళు ఒక రకంగా మోసం చేసినట్టే. మరి మోసగారుల పైన కేసులు పెట్టాలి, లోపటేయాలి. వేస్తారా? వేయరు. అందరూ ఒకటే కదా మళ్ళా. రైట్. మీ డబ్బులు మీకు ఇస్తాం, మా సంస్థ గురించి మంచి రివ్యూలు రాయండి. లింక్డ్ఇన్లో ఫాల్కాన్ చైర్మన్ పోస్టు. కేసుల నుంచి బయటపడేందుకు యత్నం. 850 కోట్ల ఫాల్కాన్ మోసం కేసులు నిందితులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. పోలీసులు చేసి చిక్కముందే కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఫోమ్జీ స్కీముల ద్వారా 100 కోట్లు కొలగొట్టిన ఫాల్కాన్ నిర్వాహకులు బాధితులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తారట. తాము మోసం చేయలేదని మంచి రివ్యూలు చెప్పాలని ఎవరినైతే మోసం చేశారో వాళ్ళతోనే చెప్తుండట. మీ డబ్బులు మీకు ఇస్తాం కానీ మా గురించి మంచిగా చెప్పండి. కేసులు అయ్యేటట్టు. నేను 850 కోట్ల రూపాయలు ముంచిండు ఫాల్కానోడు. ముంచి ఇలా మళ్ళీ నీ దొంగతనం చేసేవి. ఇక డబ్బులు తిరిగిస్తే దొర అవుతురా అంటే కేసులు పడొద్దని. మీకు ఇస్తాం, మళ్ళీ మా నోటితోనే ఎవడైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల నోటితోనే చెప్పించే ప్రయత్నం, రివ్యూలు చెప్పండి అంటున్నారు. ఇక ఇట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆస్తి కోసం అన్నం చంపారట చెల్లెళ్ళు. 100 గజాల స్థలం కోసం కర్రలతో దాడి. జగిత్యాల జిల్లాలో దారుణం. 100 గజాల స్థలం కోసం అన్నపై కర్రలతో దాడి చేసి హతమార్చారు 2 చెల్లెళ్ళు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలో పోచమ్మవాడకు చెందిన జంగిలి బసవయ్య, లక్ష్మికి 2 కుమారులు, 3 కూతుళ్ళు. చిన్న కుమారుడు 20 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. పెద్ద కుమారుడు శ్రీనివాసు ఆర్టీఏ ఏజెంట్గా పనిచేస్తూ హనుమాన్వాడలో నివాసం ఉంటూ తల్లిదండ్రుల పాలన చూస్తున్నాడు. బసవయ్య పెద్ద కూతురు భారతపు వరలక్ష్మి భర్త చాలా ఏళ్ల క్రితం మృతి చెందగా సోదరుడు శ్రీనివాస్ కుటుంబంతో జీవిస్తుంది. చిన్న కూతురు వడ్నాల శారదకు భర్తతో తగాదలాడుతూ అన్న ఇంటి పక్కనే అద్దె ఇంట్లో ఉంటుంది. బసవయ్య, లక్ష్మి దంపతులకు ఇల్లుతో పాటు పోచమ్మవాడలో 100 గజాల స్థలం ఉంది. వరలక్ష్మి, శారద తమకు ఆ స్థలాన్ని రాసి వాళ్ళని కోరుతూ తండ్రి సోదరుడు శ్రీనివాసుని అడిగారు. వారు ఒప్పుకోలేదట. ఇక దాడి చేసి కర్రలతో కొట్టి చంపారట అన్నని. అసలు మానవత్వం, మానవ విలువలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ నేపథ్యాలు ఎడిపోతున్నాయి అనేది ఒక్కోసారి చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు భార్య భర్తల గొడవ చూసినాం, భార్య భర్తనో, భర్త భార్యనో చంపడం చూసినాం, అన్న తమ్ముడినో, తమ్ముడు అన్ననో చంపడం కూడా చూసినాం. కానీ చెల్లెళ్ళు కూడా చంపారు. జనరల్ మహిళలు మర్డర్లు వాటి జోలికి పోరు. చెల్లెళ్ళు అన్నను చంపే పరిస్థితికి వచ్చిందంటే ఇక మానవత్వం మంట కలిసిందా, నిజంగానే మంట కలవకుండా ఉందా, ఇంకా ఉందా, అసలు మానవ సంబంధాలు ఉంటాయే, ఎటుపోతున్నాయని డౌట్ వస్తుంది. 2 చెల్లెళ్ళు అన్నని కర్రలతో కొట్టి చంపారట. మహిళలు కొట్టడం అంటేనే అది ఒక రకమైన విచిత్రం. ఇక చంపేసే పరిస్థితి సొంత అన్నని, రక్తం పంచుకొని పుట్టిన అన్నని, తోడబుట్టిన అన్నని చంపడం అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే మానవ విలువల పతనం ఇంకోటి ఉండదు. రైట్. ఇది ఒక వార్త. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్. గోల్డెన్కి మిరాకీ పేరుతో గోల్మాల్ అట. కస్టమర్ల బురిడి కొట్టిస్తున్న పటాన్చేరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అండ్ సుధీర్ కీర్తి. వీళ్ళపైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే. గోల్డెన్కి మిరాకీ పేరుతోని గోల్మాల్ చేస్తానట. పట్నం ఈయన పేరింది గుడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఇప్పటికే అరెస్ట్ అయిన ఒకసారి జైలుకు కూడా పోయినట్టుంది. రియల్ ఎస్టేట్లో
ఆఫర్ల పేరుతోని ప్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతోని డబ్బులు వసూలు చేసే పరిస్థితి. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో మునుత్ ట్రస్టు డాక్యుమెంట్ పోయిందని కంప్లైంట్, పోలీస్ స్టేషన్ మేనేజ్ చేసుకుని దొడ్డిదారిన సర్టిఫికేట్ పొందడమైనవు. సదరు సర్టిఫికేట్తో నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేటుగాళ్లు నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్కు వక్ర మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న కబ్జాకోరు. ప్లాట్ నెంబర్ A/10 అంటూ 12,000 పైచీలు గజాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న దుర్మార్గం. చక్రపూరి కాలనీ లేఅవుట్లో ఉన్న ప్లాట్ నెంబర్ను బూచిగా చూపించారు. మునుత్ ట్రస్ట్ను దర్జాగా పావుగా వాడుకొని దగాకోర్లు వీళ్ళిద్దరట. మొత్తానికి ఇగో గోల్డెన్ కీ, ఇది మిరాకీ అట దాని పేరు. ఇది ఒక వార్త. ఆయన చేసిన మోసానికి సంబంధించి గూడెం మైపాలరెడ్డి. మందుల కొనుగోలులో చేతివాటం. పేట్ల బురుజు ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుత ఆసుపత్రి బై అండ్ సప్లైలో గోల్మాలు. ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీతో కుమ్మక్కు. రోగుల కేషీట్లోనూ ఇవ్వని మందుల మెన్షన్. కొన్ని మందుల ఆసుపత్రి నుంచి బయట మెడికల్ షాపులకు ఆదాపుకు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు సస్యమేర. చెల్లింపు బిల్లుల్లో నీకెంత నాకెంత అంటున్న అధికారులు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం. ఆసుపత్రిలో జరుగుతున్న స్కామ్పై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఆదాబ్ హైదరాబాద్ ఒక వార్తను రాసింది. మందుల కొనుగోలులో చేతివాటం. పేట్ల బురుజులో మెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది. చాలా పెద్ద హాస్పిటల్, రాష్ట్రంలోనే అదే మొట్టమొదటి హాస్పిటల్. ఆ మెటర్నిటీ హాస్పిటల్లో గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి మహిళలను వేధిస్తాడు. దాదాపు 25 మంది మహిళల్ని వేధించిండు, లైంగిక వేధింపులకు గురి చేస్తాడు, సెంచరీ కొట్టాలని చూస్తాడు అని చెప్పి ఒక వార్త వచ్చింది గతంలో. అట్లాంటి దుర్మార్గులు పనిచేస్తున్న హాస్పిటల్లో మళ్ళీ ఒక గోల్మాల్ జరిగిందట. మెడికల్ మందులు మాఫియా. మందులు కొన్నట్టు ప్రైవేటు మెడికల్ ఏజెన్సీతో కుమ్మక్కై ఆడ మందులు సప్లై కావు, మందులు రావు, కానీ డబ్బులు అయిపోతాయి. వచ్చినట్టు లెక్కలే ఉంటాయి. పుస్తకాలలో బుక్కులలో లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలను బేస్ చేసుకొని రిలీజ్ అవుతాయి ఫండు. బిల్లులు ఇష్యూ చేస్తారు ప్రైవేట్ వాళ్ళకి ఇష్యూ చేసిన తర్వాత సపోజ్ ఒక 10 లక్షల రూపాయల మందులు కావాలని వీళ్ళు ఇంటిని పెడతారు ప్రైవేట్ వాడు వాస్తవంగా ఏం చేయాలి, సప్లై చేయాలి. 10 లక్షలు మెడిసిన్ సప్లై చేశాక 10 లక్షలు చెక్ ఇవ్వాలి. వీళ్ళు ఇంటింటి పెడతారు కాగితాలలో. వాడు కూడా కాగితాలలో సప్లై చేసినట్టు పంపించినట్టు రాస్తాడు. దాన్ని రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడ నుంచి ఒక ఓచర్ ఇస్తారు వాళ్ళకి, ఎకనాలజ్మెంట్. దాని తర్వాత బిల్లు అయింది. బిల్లు అనే అకౌంట్లో వేస్తారు, ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీ అకౌంట్లో 10 లక్షలు. దాంట్లో నీకింత నాకింత. 10 లక్షల్లో షేర్ 5 లక్షలు తీసుకుంటారా, మరి 4-6 తీసుకుంటారా, మొత్తాన్ని పంపకాలు చేసుకునే పరిస్థితికి వచ్చిందండి. మందులు లేవు, ఏది లేదు. ఇక వచ్చే రోగులు ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళకి మందులు ఏంటంటే లేవు అమ్మ స్టాక్ అయిపోయిందని ప్రైవేట్కి రాస్తున్నారట. ప్రజలకి చెందట్లే, ప్రభుత్వానికి లోటు, ఖజానాకి గడ్డి కొడుతున్నారు. ఇది మొత్తానికి అక్కడున్న పెద్ద తలకాయలు చేస్తున్న పెద్ద స్కామ్ ఇది. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్ అంటే పేద మహిళలు వచ్చే ఆసుపత్రి. అది అత్యంత పేదలు చూయించుకున్న ఆసుపత్రిలో కూడా ఈ రకమైన గోల్మాల్ వాళ్ళని రక్తాన్ని దాగే ప్రయత్నం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి. కాబట్టి హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీ దీనిపైన తప్పనిసరిగా రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఆ బాధ్యుల్ని ఇమీడియట్లీ అక్కడి నుంచి పంపించేసేయాలి, సస్పెండ్ చేయాలి, కేసులు పెట్టాలి. అవసరం పెద్ద క్రైమ్ ఇది, చాలా పెద్ద స్కామ్ ఉంది. తీగ లాగితే డొంక కదిలిద్ది. ఆ తీగ లాగేది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఆర్టీఐ కింద సమాచారం అడిగి తీయరు. అదేదో పెద్ద దేశ రక్షణకు సంబంధించిన విషయం అయినట్టు అది ఇయటానికి ఇల్లేదట. ఎందుకంటే దొంగ పనులు చేస్తానుగా, దొంగ పనులు చేసేటోడు చెప్తాడు. మళ్ళీ ఆర్టీఐ కింద సమాచారం ఎవరిని అడగాలి, ఆ దొంగనే అడగాలి. ఎవడైతే దొంగ పని చేస్తాడో ఆ దొంగ దగ్గరకు పోయి అడగాల. ఆ దొంగ ఏం చేస్తాడు, ఇది సెక్షన్ 81D ప్రకారం, 81J ప్రకారం, దీని ప్రకారం దాని ప్రకారం ఇవ్వకూడదు అంటాడు. కథ సింపుల్ అయిపోయాయి. మరి దానిపైన అప్పీల్ చేద్దామంటే కమిషన్ ఉందా, కమిషన్లో కమిషనర్ ఉండే ఒక్కడు లేడు. ఇగో ఇట్లుంది ప్రభుత్వం పనితీరు. కాబట్టి ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఈ కుంభకోణం పైన ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరొక ఈఎస్ఐ కుంభకోణం అయింది. ఈఎస్ఐలో గతంలో కుంభకోణం అయింది. దేవికారాణి అని డైరెక్టర్ ఉండేది, ఉన్నప్పుడు జైలుకు పోయారు జాయింట్ డైరెక్టర్ అందరూ. ఇక ఆ పరిస్థితికి తీసుకురాకుండా ఇది ఆదిలోనే దాన్ని కట్ చేస్తే మంచిది. ఇది ఆదాబు హైదరాబాద్కి సంబంధించి. రైట్. బురద నీరే సవాలట. ఎస్ఎల్బీసీ సహాయక చర్యల సమస్యలేని 8 మంది బాధితుల సంక్షేమంపై సర్వత్రా ఉత్కంఠ. బురద నీరే పాపం సవాలుగా మారింది ఇవాళ. ఇది నమస్తే తెలంగాణ. సొరంగంలో ప్రాణాలు, శాస్త్రాలు ఉడిగిన సర్కారు.
48 గంటలుగా మట్టి దెబ్బల కింద 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ టెన్నెల్ కూలిన కన్నెత్తి చూడని సీఎం. ఈ సీఎం బాగోలేదు వాస్తవమే. ఇట్లాంటి జరిగితే కేసీఆర్ అయితే ఇతను ఉరుకులు పెట్టుకుంటూ పోయేటోడే, జెడ్ స్పీడ్తో పోయేటోడు, జెట్ స్పీడ్ అయ్యేది అంటారు కదా, దాంతో పోయేటోడే. కాకపోతే రేవంత్ రెడ్డి పోవట్లే. రేవంత్ రెడ్డి వాస్తవంగా పోయి పరామర్శించాల్సి ఉండే, పరామర్శించాలి. అయితే వీళ్ళు రాశారు సీఎం అటు కన్నెత్తి చూడలేదని. ఇప్పుడు ఈ సీఎం చూడలే, ఆ సీఎం చూసిండంటే లేదు అది. రైట్. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.